హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి రెఫర్ అండ్ ఎర్న్. మనం చేసేది ఏం లేదు, జస్ట్ రెఫర్ అండ్ ఎర్న్. పర్ రెఫర్కి వచ్చేసి 400 రూపీస్. జస్ట్ మనం రెఫర్ చేయడం అంతే. 400 రూపీస్. 1 రెఫర్కి 400 రూపీస్, 2 రెఫర్స్కి 800 రూపీస్. అట్లా మీరు ఇంకా ఎన్ని రిఫర్లు చేసుకుంటే అన్ని 400లు. ఇదైతే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మనం రెఫర్ చేసిన అమౌంట్ వచ్చేసి డైరెక్ట్ మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జస్ట్ విత్డ్రా ఒక 10 మినిట్స్లో మనం విత్డ్రా పెడితే మన బ్యాంక్లోకి 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లో మన బ్యాంక్లో పడిపోతాయి. దీనికోసం మనం చేసేయాల్సింది, మనకి జస్ట్ ఫోన్పే అవన్నీ అవసరం లేదు. జస్ట్ మనకి ఒక వాట్సాప్ ఉంటే చాలు. జస్ట్ ఒక వాట్సాప్ ఉంటే మనం ఎవరికైనా రెఫర్ చేయొచ్చు. వాళ్ళకి వాట్సాప్ ఉంటే వాళ్ళకి వాట్సాప్ లింక్ సెండ్ చేసి వాళ్ళు వాట్సాప్ లాగిన్ కావాలి. ఈ ప్రాసెస్ అంతా నేను చెప్తా చూడండి. ప్లీజ్ ఇదైతే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఆఫర్. మీరైతే ఈ వీడియో ఫుల్గా చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేసినా మళ్ళీ అది కన్ఫ్యూజన్ అయ్యి మనం రెఫర్ చేసినా యూజ్ ఉండదు. ఒకవేళ మిస్టేక్ అయ్యిందనుకో. ఇదైతే ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మీకైతే మొత్తం వచ్చేస్తే జస్ట్ రెఫర్కే 400 రూపీస్. ఇదైతే మిస్ చేసుకోవద్దు. ముందుగా ఎలా చేయాలో మనం చెప్తా చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ను క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే జీమెయిల్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన మెయిల్ పాస్వర్డ్ కాదు, మీకు నచ్చింది ఏదైనా మీకు గుర్తుండేది ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అగ్రీ అండ్ నెక్స్ట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. తర్వాత ఇది స్టేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాగిన్ టు వాట్సాప్ ఉంది కదా, ఇక్కడ అది క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. తర్వాత అగ్రీ అండ్ నెక్స్ట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. తర్వాత కూడా నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి లింక్ విత్ ఫోన్ నెంబర్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇచ్చే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ అయితే ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ గెట్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఒక ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఈ ఓటీపీని మీరు గుర్తుంచుకోండి. ఈ ఓటీపీ లేదా స్క్రీన్ షాట్ లేకపోతే ఎవరికన్నా పక్కన ఫోన్ ఉంటే ఆ ఫోన్లోనూ ఫిట్ చేసుకోవటం, ఆ ఓటీపీ గుర్తుంచుకోండి. తర్వాత ఇది మళ్ళీ ఇంకోసారి కొట్టాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వాట్సాప్లోకి రండి. వాట్సాప్ ఆన్ చేయండి. వాట్సాప్ ఆన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది నార్మల్గా మీ చాటింగ్ అవన్నీ వస్తాయి. తర్వాత వచ్చేసి ఆ మూలన వచ్చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఆ 3 డాట్స్ మీద నొక్కినాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ మనకు ఉంది కదా, అందులో లింక్డ్ డివైజెస్ అని, అది క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి లింక్ ఏ డివైస్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి యూజ్ మొబైల్ డేటా ఉంది కదా, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లింక్ విత్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక ఓటీపీ మళ్ళీ ఇంకో చోట కొట్టాలని చెప్పా కదా, ఆ ఓటీపీ తెచ్చేసి ఇక్కడ కొట్టండి. సేమ్ టు సేమ్ అదే ఓటీపీ వచ్చేసి ఇక్కడ కొట్టండి. ఆ ఓటీపీ కొట్టిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. లింక్డ్ డివైస్ అని వచ్చేస్తుంది. ఆ లింక్డ్ డివైజెస్ వచ్చిన తర్వాత ఇంకా మనది ఈ స్టెప్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం ఇందాక వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. మన వెబ్సైట్లోకి వచ్చినాక ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. ఇక్కడ హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇటు మూలన కింద స్టేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆ స్టేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు వాట్సాప్ ఆల్వేస్ ఆన్లైన్ అని పడింది కదా, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఆన్లైన్ అని పడింది కదా, అలా పడితేనే మనకి ఇది మనం ఇప్పుడు దాకా చేసింది అది ఓకే అయినట్టు. అలా కాకుండా మళ్ళీ వచ్చేసి లాగిన్ విత్ వాట్సాప్ అని చెప్పేసి వస్తే మళ్ళీ మీరు
మళ్ళీ చేయాలి, ఫస్ట్ కాడ నుంచి చేయాల్సి వస్తుంది. అదే చూసుకోండి. ఆన్లైన్లో ఉంటే ఓకే అయినట్టే, అది లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. అది చూసుకోండి ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత మనం మెయిన్ ఎర్నింగ్ వచ్చేసి రిఫరెండ్ ఎర్నింగ్, అది చూపిస్తా చూడండి. ఈ కింద థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇన్వైట్ అని చెప్పేసి, ఆ ఇన్వైట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇన్వైట్ ఫ్రెండ్స్ ఎర్న్ క్యాష్ అని ఉంది కదా, ఇక్కడ ఫర్ రెఫర్కి వచ్చేసి 400 రూపీస్, ఫర్ రెఫర్కి వచ్చేసి 400. ఇప్పుడు ఎలా ఇన్వైట్ చేయాలని చెప్పేసి నేను చెప్తా చూడండి. ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆ వైట్ కలర్లో కాపీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ కాపీ ఆప్షన్ నొక్కేసండి, అది కాపీ అయిపోద్ది. తర్వాత వచ్చేసి మీకు వాట్సాప్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా మీకు ఎవరికి పంపించాలని చెప్పేసి అనిపిస్తే అక్కడ వాళ్ళకి వాట్సాప్లో పేస్ట్ చేయండి. అక్కడ ఇప్పుడు వచ్చేసి మనం ఎర్న్ చేసుకున్నామని ఎలా విత్డ్రా చేయాలి అని అంటే, ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ మూలన ఉంది కదా, మీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మన అకౌంట్లో ఎంత ఉంది బ్యాలెన్స్, మనం ఎంత విత్డ్రా చేసాము అవన్నీ ఇక్కడ క్లియర్గా చూపించేస్తుంది. ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు పైన వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ మీరైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఎంత అనే అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే బటన్ అయితే క్లిక్ చేస్తే మనకి విత్డ్రాల్ సక్సెస్ఫుల్గా అయిపోతాయి. ఇప్పుడైతే నా పేమెంట్ ప్రూఫ్ అయితే మీరు చూడండి. నేనైతే ఫస్ట్ ఒక 100 రూపీస్ విత్డ్రా పెట్టా, అసలు వస్తుందా రాదు, ఇది జెన్యూనా కాదని చెప్పేసి. నాకైతే 100 రూపీస్ ఎమ్మటే వితిన్ 20 మినిట్స్లో నాకు అకౌంట్లో పడిపోయాయి. మీరైతే మిస్ చేసుకోవద్దు ఈ ఛాన్స్ వచ్చేసి.